తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో టాలీవుడ్ డొంక కదులుతోంది. తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్తో పాటు మొత్తం 25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే 11 మందిపై కేసులు నమోదు చేసిన పంచాగుట్ట పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ యాప్లను ప్రమోట్ చేసిన ప్రముఖ నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా మొత్తం 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసులు నమోదైన సినీ ప్రముఖుల జాబితాలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి సహా మరికొందరిపై కేసు నమోదైంది. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేయగా, తాజాగా బడా సెలబ్రిటీలపై కేసులు నమోదు కావటం ఉత్కంఠ రేపుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేసిన పోలీసులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను విచారిస్తున్నారు. ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ ను ప్రశ్నించిన పోలీసులు నటి విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రచారానికి సంబంధించి సినీ నటుడు విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చారు. చట్ట అనుమతి ఉన్న గేమ్స్కే విజయ్ ప్రచారం చేశారని ఆయన టీం చెప్పింది. స్కిల్ బేస్డ్ గేమ్స్కే విజయ్ ప్రకటనలు చేశారన్న ఆయన టీం అనుమతున్న ప్రాంతాలకే విజయ్ ప్రచారకర్తగా పనిచేశారని పేర్కొంది. అనుమతులు ఉన్న ఏ23 సంస్థకు విజయ్ పనిచేశారని తెలిపింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు పలుసార్లు చెప్పిందన్న ఆయన బృందం ఏ23 సంస్థతో విజయ్ ఒప్పందం గతేడాదే ముగిసిందని వెల్లడించింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లతో సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు లక్షల్లో సంపాదిస్తుంటే ఇవే బెట్టింగ్ మాయలో పడి సామాన్య జనం డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో ఈ బెట్టింగ్ భూతంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.